గాయత్రి బోర్వెల్ కెమెరాకి స్వాగతం. ఈరోజు నిజామాబాద్ ఏరియా ధర్మారంలో ఎల్జీ ఆగ్రో ఇంజనీరింగ్ వర్క్ వారు మనకు బోర్బండి మినీ బోర్బండి అంటారు, దీనికి మోటార్లు బిగడానికి ఈ పెద్ద ఎత్తున తయారు చేయడం జరిగింది. ఇక్కడ మెకానిక్లు వీళ్ళు దుబ్బాక రేణుకా బోర్వెల్ కెమెరాస్ నుంచి వాళ్ళు రెడీ చేసుకోవడం జరుగుతుంది. మరియు ధర్మారం వద్దకు అంత దూరం నుంచి దూరం రావడానికి గల కారణము వారి మాటల్లోనే విందాం. మనకు ఎల్జీ ఆగ్రో ఇంజనీరింగ్ వర్క్ నుంచి ఓనర్ అయినటువంటి ధర్మారం ఏరియాలో అన్వేష్ గారు ఈ యొక్క బండిని తయారు చేయు ఓనర్ గారు ఉన్నారు. వారితో మనము దీని హెచ్పి కెపాసిటీ, దీని మోటార్ కెపాసిటీ మరియు డ్రిల్లింగ్ కెపాసిటీ అన్ని మనం వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అన్నగారు, ఇది బండి ఇంత పెద్ద మోడల్ తయారు చేయడం కారణం? ఇది 3-in-1 ఆప్షన్. ఇది ఈ బండి ఏంటంటే బోర్ పాయింట్ వేయచ్చు, 4.5, 6.5 రెండు కూడా వేయచ్చు. 10 ఫీట్ రాడు, 15 ఫీట్ రాడు, 20 ఫీట్ రాడు, 3 రాడ్లు వాడచ్చు. ఇవి 2 ఇంచు 20 ఫీట్ రాడు. ఇది మనకు వచ్చేసి మోటార్ వీకొచ్చు, స్టాక్డ్ మోటరు కొద్దిగా ఈజీగా వర్క్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇది మొత్తం బోర్ బండి మోల్డింగ్, బోర్ బండి గేర్ బాక్స్ వస్తుంది. పైన కూడా కింద పంపు కూడా 38+22 పంప్ వస్తుంది. ఇది డ్యూయల్ పంపు. ఆయిల్ కూలర్ వస్తుంది. మనకు 200 లీటర్ల ఆయిల్ ట్యాంక్ వస్తుంది. అయితే 200 లీటర్ల ఆయిల్ ట్యాంక్ వస్తుంది. మొత్తం మాస్టర్ మోల్డింగు, మాస్టర్ పోల్ మోల్డింగు, టోటల్ కూడా బోర్బండ్ మోడల్. ఇది ఆయిల్ కూలరు. ఇది బ్రీతింగ్ ఆయిల్. ఇది ఎందుకోసం అంటే మనము డ్రిల్లింగ్ కావాలనుకుంటే మాత్రం ఆయిల్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది, అందుకోసం. ఇది కంట్రోలింగ్ వాల్వ్ ఆయిల్ ఎయిర్ది. తర్వాత ఇది ఎయిర్ అవుట్ గోయింగ్. చల్లబడతా ఇది నిలవడానికి. లేవట్ ఏం కాదు. లేవటు అరే ఎందుకు భయపడతావు? ఇంకొంచెం ఇంకొంచెం